సీఎం రేవంత్ సంగారెడ్డి టూర్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి సభను జనం లైట్ తీసుకున్నారు. రేవంత్ మీటింగ్ కోసం స్థానిక నేతలు భారీగా డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చినా లాభం లేకపోయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలు ఇంటిదారి పట్టారు. సభ ప్రాంగణం నుంచి తండోపతండాలుగా బయటకు వెళ్లేందుకు క్యూ కట్టారు. ఈలోపు పోలీసులు జనం ఎవరూ బయటకు వెళ్లకుండా గేటుకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో పోలీసుల తీరుపై ప్రజలు మండిపడ్డారు. మీటింగ్ నుంచే బయటకు వెళ్లకుండా ఈ నిర్బంధం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సంగారెడ్డిలో రేవంత్ సభ అటర్ ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యుష, సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఈ రోజు సంగారెడ్డిలో పర్యటించడానికి రావడం జరిగింది. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ముగిసిన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడే కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మంత్రులు ఈ సభలో ప్రసంగం చేశారు. అయితే సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించిన వెంటనే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు మూకుమ్మడిగా తండోపతండాలుగా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సభలో ఆయన మాట్లాడుతుండగానే ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఖాళీ కుర్చీలకు ఆయన ఉపన్యాసం ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దండోపదండాలుగా ముఖ్యంగా సభకు వచ్చినటువంటి సభా ప్రాంగణంలో ముందు కూర్చున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆయన ప్రసంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన చెప్పిన విషయాలు కనీసం వినాలనే ఆలోచన కూడా లేకుండా ముక్కుమ్మడిగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా బయటకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. అయితే ఆ సభా ప్రాంగణానికి సంబంధించి వాళ్ళు బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ గేట్ వద్ద ఉన్నటువంటి పోలీసులంతా కూడా వాళ్ళని ఆపేసినటువంటి పరిస్థితి. మీరు బయటకు వెళ్ళవద్దు, కొద్దిసేపు ఆగండి, సీఎం ప్రసంగం. పూర్తిగా పోలీసులు గేటు వద్ద అడ్డుగా నిలబడి వాళ్ళను బయటికి వెళ్ళి చాలాసేపు అడ్డుకున్నారు. ప్రజలు అక్కడ ఒకసారిగా పోలీసులు తోసుకుంటూ బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇట్లా వెళ్ళిపోవడం సరైనది కాదు అని చెప్పి ప్రజల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించినటువంటి ప్రజలు, లోకల్ కు సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చినటువంటి ప్రజలు కొద్దిసేపట్ల కూర్చున్నట్టు చేసి వాళ్ళందరూ మూకుమ్మడిగా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొందండి. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రసంగం పట్ల కానీ, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కానీ, రేవంత్ రెడ్డి చెప్పిన విషయాల పట్ల కానీ ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేదు అనే విషయం చాలా స్పష్టంగా దీని ద్వారా అర్థమైపోయిందని చెప్పవచ్చు. ఇది చాలా స్పష్టంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు చూపినటువంటి స్పందనగా మనం కూడా చెప్పవచ్చు. ఎంత బతిమాలిన అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా అడ్డుగా నిలబడి ఒక్క 5 నిమిషాలు నిలబడండి, 5 నిమిషాలు ఉండండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు, ఒక 10 నిమిషాలు మీరు ఆగండి అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుని వాళ్ళు బతిమిలాడినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. పోలీసులు కూడా చాలాసేపు వాళ్ళను నిలువరించారు. అక్కడ గేటు వద్ద నిలబడి పోలీసులు వాళ్ళని ఆపివేసి మీరు బయటికి వెళ్ళవద్దు, సభా ప్రాంగణానికి వెళ్ళండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. పోలీసుల వైఖరిని కూడా వాళ్ళు తీవ్రంగా దుయ్యబట్టినటువంటి పరిస్థితి. మేము బయటికి వెళ్ళిపోతుంటే మీరెవరు అడ్డుకోవడానికి అని చెప్పి కొంతమంది ప్రజలంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. పోలీసులను తోసుకుని వెళ్లి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అంటే సీఎం సభ పట్ల ప్రజలకు ఉన్నటువంటి స్పందన, సీఎం ప్రసంగం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి ఎంతనో ఈ సభ ద్వారా ఈ ప్రజల యొక్క స్పందనగా మనం చెప్పుకోవచ్చు. ఎంత బతిమాలినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రజల్ని కూడా రెడ్డి ప్రసంగం ప్రారంభం కాంగ్రెస్ పార్టీ కూడా పడినటువంటి పరిస్థితి. ఏకంగా
కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ప్రజల మీద తీవ్ర స్థాయిలో ఆయన విసుక్కున్నటువంటి పరిస్థితి కూడా, ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రజల మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం ప్రసంగిస్తుంటే మీరంతా వెళ్ళిపోవడం ఏమిటని చెప్పి ఆయన వాళ్ళని వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. మొత్తం మీద సీఎం సభ ఏదైతే ఉందో ఆ సభ పూర్తిగా అది ఒక రకంగా విఫలమైందని చెప్పవచ్చు. వీళ్ళంతా మూకుమ్మడిగా ప్రజలు వెళ్ళిపోవడంతో సభలో ఉండేటువంటి కుర్చీలన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం కొనసాగించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.